మనందరికీ ఎప్పుడో ఒక ప్రశ్న మన మైండ్లో వస్తూ ఉంటుంది. ఏ మనిషి అయినా నిరంతరం పనిచేయాలంటే, రోజుకి 15-16 గంటలు కష్టపడాలంటే ఆ మనిషి మనస్తత్వం ఎలా ఉండాలి, దానికి కారణం ఏమేమి ఉంటుంది, దానికి ఆ మనిషి ఎలా రెడీ అయి ఉంటాడు అని చెప్పి. సాధారణంగా ఒక మనిషి ఏ రోజు కష్టపడాలన్నా లేదా ఏ రోజు బ్రతికుండాలన్నా అతనికి ఆహారం కావాలి, ఆవాసం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి అనుకుంటుంటాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఆ మనిషికి పట్టుదల కావాలి, అంతకుమించి శ్రమించే మనస్తత్వం కావాలి, అంతకుమించి జీవితంలో ఏదో ఒక కసి ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ మనిషి పరిస్థితిలోంచి పుట్టుంటాడు. ఆ పరిస్థితిలోంచి పుట్టిన వ్యక్తి అంటే ఒక వ్యక్తి నిరంతరం అహర్నిశలు పోరాడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ మనిషి వెనకాల ఏదో ఒక పెద్ద కథ ఉంటుంది, ఏదో ఒక పెద్ద విషయం జరుగుంటుంది, లేదా ఏదో ఒక పరిస్థితిలోంచి ఆ మనిషి పుట్టుంటాడు. లేకపోతే ఏ మనిషి కూడా నిరంతరం ప్రతిరోజు జీవితాంతం పోరాడు. అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు మనకి ఆ కష్టం అర్థం కాదు. లైఫ్ అంతా కాంప్లసెంట్గా ఉంటాం. ఎవరూ లేనప్పుడు, ఏదైనా పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు, లేదా ఎక్కడైనా నష్టపోయినప్పుడు, ఎక్కడైనా కోల్పోయినప్పుడు మనం పోరాడాలి, కష్టపడాలి, ఇంకా సాధించాలి, ఆ తపంతో ముందుకెళ్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద విజయగాథలను చూడండి. అది అబ్రహాం లింకన్ స్టోరీ అయినా, విన్స్టన్ చర్చిల్ స్టోరీ అయినా, మార్టిన్ లూథర్ కింగ్ స్టోరీ అయినా, ఆంగ్ సాన్ సూకీ స్టోరీ అయినా, నెల్సన్ మండేలా స్టోరీ అయినా, లేదా పిఎం మోడీ స్టోరీ అయినా, అండ్ చాలామంది మీరు గమనిస్తే అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద దెబ్బలు తిన్నవాళ్లే, చాలా పెద్ద పెద్ద కష్టాలు పడిన వాళ్ళే. ఇలా పడినప్పుడు ఆ మనుషులు నిజంగా రాటు తేలుతారు. ఎంత కష్టపడినా పర్లేదు, నేను ఇంకా ఎక్కువ శ్రమ పడినా పర్లేదు, నాకేం జరిగినా పర్లేదు, ఆ దృక్పథంకి వస్తారనమాట. మనిషి తన పొటెన్షియల్, తన ఎనర్జీ మొత్తం ఒక్కదానికే పెట్టేస్తాడు. శ్రమ పడేటప్పుడు అనుకుంటాడనమాట, నేను ఇంకా ఎక్స్ట్రా మైల్ పరిగెడుతున్నాను, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంత పోరాడుతున్నాను అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా అతనికి అది కష్టం అనిపిది, అలవాటైపోతుంది. అంటే ఒక లక్ష్యం పెట్టుకుని పోరాడుతున్నప్పుడు ఒక పెయిన్ కూడా తన జీవితంలో పార్ట్ అయిపోద్ది అనమాట. అంటే 10 గంటలు అందరూ కష్టపడతారు ఏ పని కోసమైనా, అది చదవనే కాదు, ఏదైనా 12 గంటలు కష్టపడేటప్పుడు, 14 గంటలు కష్టపడేటప్పుడు ఫస్ట్లో చాలా కఠినంగా అనిపిస్తుంది, పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. కానీ స్లోగా ఆ పెయిన్ కూడా తన లైఫ్లో పార్ట్ అయిపోద్ది అనమాట. సో పెయిన్ కూడా యాక్సెప్ట్ చేయడం మొదలెడతారు. ఏది సఫరింగ్ ఉండదు మనిషికి, మనం అనుకుంటేనే అది సఫరింగ్ అనమాట. సో అట్లా మనిషి జీవితంలో తను అనుకున్న దానికోసం పోరాడుతూ ఉంటాడు. అంటే మనిషి బతకడానికి, జీవించడానికి కేవలం మనం అనుకుంటాం ఫుడ్ ఉంటే చాలు, ఎయిర్ ఉంటే చాలు, వాటర్ ఉంటే చాలు అని కాదు. అంతకంటే మించి లక్ష్యం ఉండాలి, దాని వెనకాల ఒక కసి ఉండాలి. అప్పుడు ఏ మనిషి అయినా చాలా కష్టపడతాడు, చాలా కఠినంగా బతుకుతాడు. అంటే మనం చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, 2 రోజులు మేము మెయింటైన్ చేస్తున్నాం, బాగా మేము అనుకున్న దాని పట్ల పని చేసుకోగలుగుతున్నాం, 3rd డే నుంచి నిర్లక్ష్యం వస్తుంది, నిద్ర వస్తుంది, ఇంకా మనం ఎందుకు చేయాలనిపిస్తుందని. అంటే వాళ్ళ వెనకాల ఆ లక్ష్యం స్ట్రాంగ్గా లేదనమాట, వాళ్ళ వెనకాల పట్టుదల స్ట్రాంగ్గా లేదనమాట. అంటే నువ్వు కష్టపడుతూ పోతే నువ్వు అనుభవించే కష్టం కూడా జీవితంలో భాగం అయిపోతుంది.